సినిమా పరిశ్రమకు చుక్కలు చూపించాడు, పోలీసులకు చిక్కాడు. తీరా విచారిస్తే అతను తెలివికి అభ్రపడిన పోలీసులే సైబర్ క్రైమ్ విభాగంలో ఉద్యోగం ఆఫర్ చేశారు. ఇది పెరసి ప్రపంచాన్ని ఏలిన ఐబొమ్మ సూత్రధారి ఇమ్మడి రవి విచారణలో వెలుగు చూసిన సంచలన విషయం. అయితే ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన రవి తన భవిష్యత్తు ప్రణాళికలతో పోలీసులనే షాక్కి గురిచేశాడు. అసలు పోలీసుల విచారణలో రవి చెప్పిన ఆ కళ్ళు చెదిరే విషయాలేంటి? రవి జీవిత లక్ష్యం అనుభవించు రాజు అన్నట్లుగానే ఉందా? జీవితాన్ని ఉల్లాసంగా హాయిగా గడపడమే అతని ధ్యేయమా? లెట్స్ వాచ్. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. కస్టడీలోకి తీసుకుని విచారించగా అనేక ఆసక్తికరమైన విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. రవి సాంకేతిక నైపుణ్యం, పైరసీ నెట్వర్క్ను నడిపిన తీరును చూసి విచారణ అధికారులు ఆశ్చర్యపోయినట్లుగా సమాచారం. అతని తెలివితేటలను మంచి మార్గంలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వారు ఓ అనూహ్యమైన ప్రతిపాదనను రవి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఈ పేరు హాట్ టాపిక్ అయింది. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ భారతీయ సినీ పరిశ్రమకు, మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కంటి మీద కునుకు లేకుండా చేశాడు. టెక్నాలజీపై తనకున్న పట్టుతో ఏకంగా 21,000 సినిమాలు పైరసీ చేశాడు. దమ్ముంటే పట్టుకుండంటూ పోలీసులకు సవాల్ సైతం విసిరాడు. చివరకు అనుకోని విధంగా పోలీసులకు చిక్కి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. అయితే రవి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతికతపై అతనుకున్న అపారమైన పట్టును గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు అతనికి ఊహించని జాబ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సాంకేతికతపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవికి పోలీసులు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట. అతని తెలివితేటలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా పోలీస్ శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మంచి జీతం కూడా ఇస్తామని అడిగినట్లు తెలిసింది. రవి మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించినట్లు సమాచారం. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించగా కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడ ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తానని రవి చెప్పినట్లు తెలిసింది. రెస్టారెంట్కి ఏం పేరు పెడతామని పోలీసులు ప్రశ్నించారట. ఐబొమ్మ పేరే పెడతానని రవి బదులివ్వడం విశేషం. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేస్తానని, భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానని రవి చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే ఐబొమ్మ రెస్టారెంట్లతో వచ్చే డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేయడమే తన లక్ష్యమని రవి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే రవి $1,00,000 అంటే దాదాపు 80 లక్షలు ఖర్చు పెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పటివరకు రవి 20 కోట్లు సంపాదిస్తే అందులో 17 కోట్లు ఎంజాయ్ చేయడానికి ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా తాను అలాగే బతుకుతూ వారానికో దేశం తిరుగుతూ ఎంజాయ్ చేస్తానని విచారణలో చెప్పినట్లు తెలిసింది. రవి ఖాతాలో మిగిలిన ఉన్న 3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్లోని ప్లాటు, విశాఖపట్నంలో ఉన్న అతని ఆస్తులను కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే అతడు బెయిల్ పొందిన తర్వాత నేరుగా కరేబియన్ దీవులకు పయనమయ్యే అవకాశం ఉంది. అయితే అతనికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని పలువురు నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. అతన్ని రియల్ హీరో, రాబిన్హుడ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచుతున్న ప్రస్తుత రోజుల్లో అతడు చేసిన విధానం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేసింది కరెక్టే అని అంటున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఐబొమ్మ రవికి మద్దతుగా భారీగా కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అందరి నుంచి వ్యక్తమవుతున్న సమాధానం మాత్రం ఒక్కటే: కేవలం లాభాల కోసం సినిమా రంగ పెద్దలు టికెట్లు భారీగా పెంచడం వల్ల సగటు సామాన్య ప్రేక్షకుడు థియేటర్కు దూరమయ్యాడని, అందుకే ఐబొమ్మ వంటి మాధ్యమాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయనేది అర్థమవుతోంది.